హలో ఎవ్రీవన్, నేను మీ హేమలత జిల్లెల. ఈరోజు నేను చూయించే రెసిపీ వచ్చేసి రాగి సంకటి. ఈ రాగి సంకటిని కనుక నేను చూయించే కొలతలతో మీరు తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. చూడండి, వీటిని శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. ఇలా కడిగేసుకొని ఇందులో వాటర్ కొలత వచ్చేసి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసి ఇంకా ఈ రైస్ని ఉడికించేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, అలా వాటర్ ఉన్నప్పుడు ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని ఇలా పైన ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత దీనిని తీసి చూస్తే చూడండి, ఇది ఉడికిపోతుంది. ఇప్పుడు మొత్తం ఒకేసారి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టాయి సిమ్లో ఉంచుకున్నామంటే ఇంకా మనకి రాగి సంగటి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ కర్రీకి వచ్చేసి నేను ధనియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి కలిపేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ కుడక తీసుకున్నానండి. ఆ కుడక అది కొబ్బరి కుడక అనమాట, అది కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ గసగసాలు వేసి వేయించుకున్నాను. తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ 1/2 కేజీ అండి. ఇందులో 3 స్పూన్స్ కారం వేసుకున్నాను, అలాగే 3 స్పూన్స్ సాల్ట్ వేసేసుకున్నాను. అప్పటిలోపు ఇది చల్లారింది కదండి, ఇందులో మనము కొద్దిగా చింతపండు రసం వేసి ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇందులో సాజీరా, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు వేసి అలాగే మనము ఉల్లిపాయలకి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలండి. ఆ తర్వాత 2-3 టమాటాస్ తీసుకొని కట్ చేసి వేసేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇంతకుముందు మనం కలిపి పెట్టేసుకున్నాం కదండి చికెన్, అది కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇది ఇలా ఉడికిపోతుందనమాట. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా వాటర్ ఉడికిపోయిన తర్వాత మనం ఇందాక పట్టుకున్నటువంటి మసాలా వేసి కలిపేసుకుంటున్నాను. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇలా గ్రేవీగా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇలా గ్రేవీగా ఉన్నట్లయితే మనకి తినడానికి ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి.